అది ఒక వర్షం పడుతున్న మధ్యాహ్నం. బంటి, స్వీటీ ఇంట్లో ఇరుక్కుపోయి విసుగ్గా ఉన్నారు. బంటి ఒక ఇంట్రెస్టింగ్ పజిల్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుండగా, స్వీటీ తన స్కెచ్ బుక్‌లో బొమ్మ గీస్తుంది. సడన్‌గా వారి డాగీ బోబో పాత అద్దం చూసి మొరగడం స్టార్ట్ చేసింది. ఆ అద్దం ఒక్కసారిగా మెరిసింది. బంటి దాన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తూ టచ్ చేశాడు. వెంటనే మాయమైపోయాడు. బంటి అని స్వీటీ అరిచి ఆలోచించకుండా ఆమె అతని తర్వాత దూకేసింది. వాళ్ళు మెల్లగా మెరుస్తున్న గార్డెన్‌లో దిగారు. ఆకాశమేమో పింక్ అండ్ గోల్డ్ కలర్‌లో మెరుస్తుంది. పైన తేలియాడే ఐలాండ్స్ ఉన్నాయి. ఒక చిన్న స్వరం వినిపించింది. ప్రయాణికులారా, అది మోమో. మంత్రకోటి టోపీ పెట్టుకొని మాట్లాడే ఉడత. మాయా ప్రపంచానికి స్వాగతం అని నవ్వింది. స్వీటీ ఊపిరి పీల్చుకుని, సరే నా డ్రాయింగ్లు ఇక్కడ నివసించగలవా అని అడిగింది. సరిగ్గా మోమో తల ఊపాడు. కానీ మన ప్రపంచం మసకదారుతుంది. అద్దం కాంతి లేదు అంది ఉడత. దాన్ని కనిపెట్టడంలో హెల్ప్ చేస్తామని కవలలు హామీ ఇచ్చారు. వాళ్ళు అడవిలోకి వెళ్ళారు. బంటి సరదాగా గార్డెన్లో హలో అని కేకేశాడు. చెట్లు కూడా హలో హలో అంటే సమాధానం ఇచ్చాయి. స్వీటీ ఒక ఆకుపై ఒక కప్పను గీసింది మరియు ఆ కప్ప ప్రాణం పోసుకుంది. కప్ప సంతోషంగా వారిని ఒక లేక్ వైపు నడిపించింది. కానీ లేక్లో రిఫ్లెక్షన్ లాగా ఏదో వింతగా కనిపించింది. వారు తమ రిఫ్లెక్షన్ను చూశారు. కానీ అవి కదిలి హాయ్ అని చెప్తున్నాయి. అవే షాడో స్ప్రైట్స్. స్వీటీ స్విచ్ బుక్ని లాక్కొని నవ్వుతూ పారిపోయి బంటి అరిచాడు. ఏయ్, అది మమ్మల్ని మోసం చేస్తున్నాయి అని. పుస్తకాన్ని తిరిగి పొందడానికి మోమో వారికి మిర్రర్ మేజ్కి నడిపించింది. ప్రతి ప్రతిబింబ ఏదో ఫన్నీగా చూపించింది. బన్నీ చెవులతో బంటి, పైరెట్ల స్వీటీ. వాళ్ళు నవ్వుతూ తమ ప్రతిబింబాలతో ఆడారు. వాళ్ళు తప్పిపోయారని గ్రహించే వరకు బంటి, స్వీటీ చేతులు పట్టుకుని లైట్ వైపు నడిచారు. స్వీటీ భయపడుతుంటే బంటి ఆమె చేయి పట్టుకున్నాడు. వారి కాళ్ళ కింద ఒక గోల్డెన్ వే కనిపించింది. అది వారిని అడవి నుండి బయటకు తీసుకువెళ్తుంది. ఎత్తైన రెయిన్బో గ్లాస్ డోర్ వరకు. లోపల క్వీన్ లుమినారా ఒక క్రిస్టల్ బోన్లో చిక్కుకుని నిలబడి ఉంది. ఆమె కుసకుసలాడుతూ షాడో స్ప్రైట్స్ నా కిరీటాన్ని దొంగలించారు. అది మిర్రర్ లైట్ను కలిగి ఉంది. బన్నీ, స్వీటీ అన్నోవు దాన్ని కనుక్కోడానికి ఎత్తైన పర్వతాన్ని ఎక్కారు. అక్కడ వారు మెరుస్తున్న కిరీటం చుట్టూ స్ప్రైట్స్ డాన్స్ పార్టీ చేస్తున్నట్లుగా తెలుసుకున్నారు. బంటి దొంగచాటులా దగ్గరకు వెళ్ళడానికి ట్రై చేశాడు. కానీ ఒక స్ప్రైట్ మీరు నీడలను మోసగించలేరు అని అరిచాయి. వేగంగా ఆలోచిస్తూ స్వీటీ నేలపై ఒక పెద్ద అద్దం గీసింది. సూర్యకాంతి దాని నుండి ప్రతిబింబించి స్ప్రైట్లను మిర్మిక్లు కొలిపేలా చేసింది. మరియు బంటి కిరీటాన్ని కట్టుకున్నాడు. వారు రాణిని విడిపించడానికి తొందరపడ్డారు. కానీ ఏదో తప్పు అనిపించింది. ఆమె నవ్వుతున్నప్పుడు ఆమె ప్రతిబింబం అలా కాలేదు. బంటికి మోమో చెప్పినది గుర్తుకు వచ్చింది. నిజమైన వెలుగులో ప్రతిబింబాలు మసకబారుతాయని. అతను కిరీటాన్ని పైకి లేపాడు మరియు స్వీటీ గాలిలో ఉదయించి సూర్యుడిని గీసింది. వెలుతురు విరజిమ్మింది. షాడో క్వీన్ పొగమంచులో కరిగిపోయింది మరియు నిజమైన క్వీన్ లుమినారా స్వేచ్ఛగా బయటకు అడిగిపెట్టింది. రాణి నవ్వింది. మీరు మ్యాజిక్ వరల్డ్కి సమతుల్యతను తిరిగి తీసుకువచ్చారు. బహుమతిగా మీరు ఒక కోరిక తీర్చుకోవచ్చు. బంటి మరియు స్వీటీ ఒకరినొకరు చూసుకొని మనం కలలు కన్నప్పుడల్లా మళ్ళీ మిమ్మల్ని కలవాలి అని కోరుకుంటాము అని అన్నారు. రాణి తన మ్యాజిక్ వాండ్ ఊపింది మరియు కవలలు అద్దం నుంచి పెరిగి తేలారు. వారు తమ హౌస్లో దిగారు. వర్షం పోయింది. అద్దంపై
బంగారు అక్షరాలు మెరిశాయి. కలల్లో కలుద్దాం, ధైర్యవంతులైన కవలరు. స్వీటీ బంటి ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. బోబో సంతోషంగా మురిగి తోక ఊపుతుంటే అతని రిఫ్లెక్షన్ కూడా మురిగింది.